రాజా, ధోని, కోహ్లీ మధ్యలో సెవాగ్ నా లైఫ్ ని ఎల్బీ స్టేడియం చేసుకుని ఆడుకున్నారు రాజా. ధోని కోహ్లీలు సిక్స్లు కొడతారు అని డబ్బులు కొడతారు రాజాకే. రాజా 3 మ్యాచ్లు 6 యార్డ్లు బాగానే ఉన్నారు కదా, మధ్యలో నన్ను కొట్టి కోట్లెందుకు ఎత్తుకుపోయారు రాజా. వీడి ఎక్స్ప్రెషన్ నాకు నచ్చలేదురా. ఇదిగో జకే. అమ్మ రాజా, రాజా నీకు నా ఎక్స్ప్రెషన్ నచ్చకపోతే ఒకటి కాదు 100 ఎక్స్ప్రెషన్లు ఇస్తా, 100. రాజా నువ్వు మాత్రం నన్ను చంపి ఫోటో తీసి నైస్ ఎక్స్ప్రెషన్ అనమాకు రాజా. నిజం రాజా, వాళ్ళు నానా కారులో వచ్చి 25 కోట్లు కొట్టేశారు. నానో కార్లో వచ్చింది ధోని, కోహ్లీ కాదు, వాళ్ళ గెటప్స్ లో వచ్చారు. ఎవరు రాజా? అది డబ్బిచ్చిన వాడికి, తీసుకున్న నీకు మాత్రమే తెలుసు. లక్కీ. అమ్మా లక్కీయా? రాజా వాడు అన్న హజారే లేటెస్ట్ వెర్షన్ అనుకున్నాను, కానీ దావూద్ ఫైల్ వెర్షన్ నాకు తెలియదు రాజా. లిఫ్ట్ చేయి. ఎక్స్క్యూజ్ మీ రాజా. రాజా లక్కీ మాట్లాడు. హలో లక్కీ రాజా, ఇది కరెక్ట్ కాదు రాజా. అయ్యో రాజా, నువ్వు చేసింది కరెక్టా? నువ్వు చేసిన ఫస్ట్ మిస్టేక్ జేకేకి ఫోన్ చేయడం. చెప్పు. మీరు పోగొట్టుకున్న డబ్బు తిరిగి తిరిగి నా దగ్గరకు వచ్చింది, అది తిరిగి మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉంది. ఈ రాబరీ కేసు లక్కీ గడిపే తోసిపారేసి కేసు క్లోజ్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో నానా, మళ్ళీ వచ్చాడు నాన్న. ఏం నాన్న? నా ఫోన్ మర్చిపోయాను. అయ్యో సార్, నాన్న, చూద్దామని. చూసుకున్నానా? ఎక్కడ నాన్న? చూడనా? ఎక్కడ ఎక్కడ ఇదిగో దొరికిందా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రాజా. అబ్బా సారీ చెప్పావా? ఇప్పుడు డబ్బులు ఇచ్చేయాలా నీకు? హలో, గుడ్ మార్నింగ్. మియా ఇక్కడ సొసైటీలో ఎవడూ జెన్యున్ గా లేడు. అక్కడ 25 crores కొట్టేసిన జేకే జెన్యున్ కాదు, 25% ఆశించిన నువ్వు జెన్యున్ కాదు, నాలాంటి మంచోడు సిన్సియారిటీని డౌట్ చేసిన నా పాజిటివ్ పద్మ కూడా జెన్యున్ కాదు. అసలు ఎవడూ జెన్యున్ గా లేనప్పుడు నీ మాత్రం జెన్యున్ గా ఎందుకు ఉండాలరా? అందుకే నేను ఒక డిసిషన్కి వచ్చాను మియా. ఏంటి లక్కీ రాజా? మొత్తం డబ్బుతో నేను ఎంజాయ్ చేస్తాను. ఒరే లక్కీ రాజా, ఎంజాయ్ చేయడానికి 10,000 కాదు 5 కోట్లు. ఫస్ట్ గేమ్ రేస్ కోర్స్. నా లక్కీ నెంబర్ 1, 1వ నంబర్ గుర్రం పైన ₹1,00,00,000 కాస్త నా లక్ ఎంత ఉందో చెక్ చేస్తా. ఇచ్చాను రాజా. రేయ్, ఈ జేకే గురించి నీకు తెలీదు. టూ డేంజర్. అయితే ట్రాన్స్ఫార్మర్ లాగా మెడలో డేంజర్ బోర్డ్ వేసుకుని తిరుగుబే. రేయ్, a+b² = a² + b² + 2ab. ఓకే, ఫోన్ పెట్టారా? మ్యావ్. రాజా వాడు ఫోన్ పెట్టేయి అన్నాడు, పగల కొట్టేయి అనలేదు. ఈ బుజ్జిశీలుని నా పెళ్ళాం బుజ్జి బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది రాజా నాకు. అమ్మా లూజ్ గా మాట్లాడాను, ఎక్స్ట్రీమ్లీ సారీ రాజా. రేస్ కోర్స్ కెళ్ళి బడి ఎక్కడో పట్టుకురండ్రా. విన్నింగ్ హార్స్ ఈ రేసులో విన్ అయి ఉంటాడు. 25ని 50 చేసి ఉంటాడు. నాకేదో డౌట్గా ఉందా? హీ ఈస్ ద విన్నర్, హీ ఈస్ ద విన్నర్, హీ ఈస్ ద విన్నర్. లక్కీ రాజా చెప్పు రాజా ఈ వెధవకి నువ్వు కట్టిన 1వ నంబర్ గుర్రం గెలిచిందని. గెలిచింది. ఎస్ ఎస్. 1వ నంబర్ గుర్రం కాదు, 10వ నంబర్ గుర్రం. జకే, గుర్రం ఓడింది, మన కోటి పోయింది. వచ్చినాక ఈ పోలీసు ఎక్స్ప్రెషన్ చూడు. మీడియా కంటే ఫాస్ట్ గా ఉన్నావు కదరా. ఫస్ట్ ఆడు ఎస్కేప్ అవుతున్నాడు చూడు. లక్కీ గిరిగిరిగిక్కి సారా తక్కి నీ పేరు అక్కి మడియర్ లక్కీ. పోతే పోయింది కోటి, మిగతా 24 ఇచ్చే రాజా, లేకపోతే 24 hours లో నీ ఎక్స్ప్రెషన్ చూస్తాడు రాజా. రాణి బత్తిని ఆడుతున్నావు ఏమన్నా? లారీ కింద నిమ్మకాయలుగా లక్కీ అని తొక్కిచ్చేసి మన డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం. వీడి ఎమోషన్కి ఎందుకో బాగా కనెక్ట్ అయ్యాను. లారీ అంటున్నాడు కాబట్టి ఒక చిన్న గేమ్ ఆడదాం. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ మీరు ఒక 4 సార్లు చెప్పారనుకోండి, మీ బ్యాగ్ మీకు ఇచ్చేస్తాను. 4 సార్లు కాదు 40 సార్లు చెప్తా. అంత ఈజీగా డబ్బులు సంపాదించడం అంత ఈజీయా? టెల్ మీ వాట్ ఇస్ దట్? వెరీ సింపుల్. 4 నల్ల లారీలు, 4 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. రిపీట్. నాట్ ఓన్లీ సింపుల్, వెరీ 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 సింపుల్. 4 నల్ల లారీలు, 4 తెల్ల లారీలు, 4 ట్రాలీలు. ఓహో, 1 moment. అబ్బా. 4 నల్ల లారీలు, 4 ఎర్ర లారీలు రోడ్డు మీద. లారీలు లారీలోనే సరిగా చెప్పలేకపోతున్నావు. నీకు సీఏ పోస్ట్ ఎవరు ఇచ్చిండ్రా భయ్? లారీ డ్రైవర్గా నాకు అనుభవం ఉంది, తప్పుకో.
4 నల్ల లారీలు, 4 తెల్ల లారీలు, 4 పచ్చ లారీలు, 4 పర్వాలేదురా, సగం టైం తీసుకో. చెప్తున్నావు, టెన్షన్ పెట్ట. అలాగే 4 నల్ల లారీలు, 4 తెల్ల లారీలు, 4 పచ్చ లారీలు, 4 పర్వాలేదురా, మళ్ళీ థర్డ్ టైం తీసుకో. వాడే నీ నిమ్మకాయలు నలిపేలాగున్నాడు కదా. పువ్వు పచ్చడైంది రాజా. నీది కూడా పగిలిందా? ఇంతమంది ఒక్కడిని చేయలేకపోయారు. జగ్గే లారీ డ్రైవర్ అయినా నాకేం నోరు తిరగలేదు. ఇంకేం చేస్తాం? పోనీ అన్నవాడిని కిడ్నాప్ చేసాం. 1980s ఐడియాలు ఇవ్వకరా. ఆడి లవ్వరు, ఆడి పెళ్ళాము, ఆడి బాబు, ఆడి అమ్ము అన్ని అవుట్డేటెడ్ ఐడియాస్. ఆడు కావాలరా నాకు. చెయ్యి, ఫోన్ చెయ్యి. హలో మియావ్. లక్కీ సార్, ఏం చేస్తున్నారు? నాది లక్కీ హ్యాండ్ కదా, క్రికెట్ బెట్టింగ్కి వచ్చా. హైదరాబాద్ వర్సెస్ కోల్కతా, బెట్టింగ్ 4 crores. 4 crores రాజా, ఓ పంచై కలకత్తా మీద కట్టు. గంభీర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. హైదరాబాద్ హైదరాబాద్ పైన కడతా. పెట్టిపోయి ఫోన్. రేయ్, మన బుక్కీస్ అందరినీ లైన్లోకి తీసుకుంట్రా. ఆడు ఇక్కడ బెట్టింగ్ కట్టాడో మనం తెలుసుకోవాలి. లక్కీ సార్, మీరు చెప్పినట్టు హైదరాబాద్ విన్. తోకలే, నువ్వు పెద్ద బెట్టింగ్ రాయడం అని చెప్పి నీ మాట విని కోల్కతా పైన కట్టా. 4 4 + 1 5 మొత్తం పోయింది. జేకే సార్, నా పెళ్ళామే నా మాట విందు. ఆ లక్కీ ఎలా వింటాడు సార్? నమ్మబుల్గా ఉందా సార్? రేయ్, ఆ లక్కీ గాడి నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకోట్రా. హలో, గుడ్ మార్నింగ్ మియా మియావ్. రాజా, ఇంకా ఎన్ని కోట్లు మిగిల్చావు రాజా? ఇంకా కోట్లేంటి మియా, మొత్తం డబ్బు డాలర్స్ కన్వర్ట్ చేసి హవాలా చేసేస్తున్నా. మీకింక దివాలానే. అమ్మ, మియావ్. చిన్న పెద్ద తేడా లేదు. మన హవాలా బ్యాచ్ అందరినీ లైన్లో పెట్టండి రా. అమ్మ, మసక చీకట్లో మంచి కుటుంబ కథా చిత్రం. ఏంటి రాజా అన్యాయం? మసక చీకట్లో టైటిల్ పెట్టి మంచి కుటుంబ కథా చిత్రమా? ఎలా అవుతుంది? అది సన్నీ లియోన్తో ఎలా సంసార పక్షం అవుతుంది? అది దానికి బికినీ వేసి అసలు మీ డబ్బులతో వాడి ప్రొడక్షన్ ఏంటండి? అయితే గీతే నిర్మాతగా మీ పేరు వేయాలి గాని. అరే, రేసింగ్ లో 1 కోటి, బెట్టింగ్ లో 4 crores, 20 కోట్ల సినిమాలో పెట్టేశాడు. వాడి ఫైనల్ ఎక్స్ప్రెషన్ నేను చూడాలి. మెల్లగమ్మా. అన్నా, వదిన తీసుకొచ్చారన్నా. అన్నా, వదిన తీసుకొచ్చా. కెన్ యూ లవ్ మీ? ఎల్లుదినా ఎల్లు. ఏయ్, ఏయ్. ఎందుకు వదిలేసావు? మనం వాడికి వాట్సాప్ పంపించాం, వాడు నాకు వాట్సాప్ పంపించాడు. నా వాట్సాప్ అయిపోయింది. పెళ్ళాన్ని భయపడితే వదిలేస్తావా? అది నా పెళ్ళామైతే వదిలేవాడిని కాదు జేకే. అది నా బంప్చిక్ బమ్ డార్లింగ్. ఇంకా గ్యాప్ ఎందుకు? ఫోన్ పగలగొట్టు. అసలు ఎవరిలకి ఆ లాంగ్ హెయిర్ గాడు నన్ను ఎందుకు టార్చర్ చేశాడు? ఆ మనీ నీ దగ్గర ఎందుకుంది? అసలు ఏం జరుగుతోంది? అంతా చెప్తా, జాగ్రత్త విను.